జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. ఒకడేమో అన్సారీ గాడు, అదే మన జజరీజ్ అన్సారీ మౌలానా ఎవరైతే ఉన్నాడో మన త్రిమూర్తులను అవమానిస్తాడు. ఇక పప్పు యాదవ్ ఏమో డైరెక్ట్ పార్లమెంటు పరిసరాలలో కూర్చొని సాధు లెక్క వేషం వేసుకొని రాముడి ఫోటో ఒకటి పెట్టుకొని ఒక చందా డబ్బా ఒకటి పెట్టుకొని అందులో పైసలు వేసి లాస్ట్కి తర్వాత కొంతమంది ఆ చందా డబ్బాని దొంగతనం చేసి తీసుకోబోతున్నారు, అంటే చందా చోరీ జరుగుతున్నది అని ఒక ఆటవిక రూపంలో చూపించే ప్రయత్నం చేసిండు. రాహుల్ గాంధీ కూడా వచ్చి పైసలు వేసి లాస్ట్కి పోతున్నాడు. దాని తర్వాత కొంతమంది ఆ నాయకులు ఈ నాయకులు వచ్చిండ్రు, ఎక్సెట్రా. ఇదంతా చూస్తే కడుపు మండుతున్నది, మండదని కాదు. కాకపోతే ఇవాళ మాట్లాడే పరిస్థితి కూడా మనది ఏం లేకపోయే, జరిగిన వాస్తవమే కదా. ఇవాళ నిజంగా చెప్పాలనంటే సమాజ్వాదీ పార్టీని చిత్రగుప్తులో మనం ఎన్నిసార్లు బ్యాక్ ఫుట్లో పెట్టలే. ఉన్నమాట చెప్పాలంటే పొల్లు వేసుకున్నాం. ఇవాళ ఇదే సమాజ్వాదీ పార్టీ చందా చోరీని బయటపెట్టి మాట్లాడుతుంటే బీజేపీ వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. ఇవాళ వాళ్ళు తీసుకుంటున్న నరేటివ్ ఏందని అంటే చెప్పులు వేసుకొని వస్తారా మీరు అని చెప్పి చెప్పులు వేసుకొని వచ్చిండా అది పక్కకు పెట్టుర్రా భయ్. అది ఆట లెక్కనే ఉంటుంది. ఆడేమన్నా పప్పు యాదవ్ ఇప్పుడు అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ పప్పు యాదవ్ ఎవరైతే ఉన్నారో నిజంగా మన సాధువా ఫ్యాక్ట్ ఏందిరా భయ్, యాక్సెప్ట్ చెయ్యండి. నేను బీజేపీలను కూడా అడుగుతున్నా ఏందని అంటే చందా చోరీ జరిగింది, వాస్తవం అది. ఇలా చంపత్ రాయ్ మీద మీరు ఏమి యాక్షన్ తీసుకున్నారు? ఆయన మంచిగానే ఉన్నాడు, బయట తిరుగుతుండు, కింద ఉన్న వాళ్ళంతా లోపలికి పోయినారు. బడీ మచిలీకు హమేషా బచాయా జాతా హై, భాజపామే బచాయా జాతా హై అన్న ఆరోపణ మీ మీదకి వస్తున్నది. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే వచ్చిందో అది ఖచ్చితంగా ఇదంతా కప్పిపుచ్చేస్తుంది అని చెప్పి మనం అనుకున్నాం. బట్ వాస్తవానికి కప్పిపుచ్చలే. అపోజిషన్ కూడా మీ స్టాండ్ అర్థం చేసుకుంది, మీ నాడేందో అర్థం చేసుకుంది. ఏడ దెబ్బ కొడితే మీ పూసలు కదులుతాయో వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు పప్పు యాదవ్, రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ చెప్పులు వేసుకొస్తేంది, చెప్పులు వేసుకోక రాకపోతే ఏందిరా భయ్, నాకు అర్థం కాదు. కానీ బీజేపీలను అడుగుతున్నా, రాహుల్ గాంధీ గుడికే రాలే రామ మందిరానికి. మనోడికి దేవుడినే నమ్మడు, డైరెక్ట్గా చెప్తాడు నేను సెక్యులర్ హిందూను అని చెప్పి చెప్తాడు. జంజం వేసుకొని మాట్లాడతాడు, ఆ దత్తాత్రేయ కుల బ్రాహ్మణుడా ఎక్సెట్రా అవన్నీ పక్కకు పెట్టు. నువ్వు నేనైతే రాహుల్ గాంధీ నమ్మం కదా, ఆబ్వియస్గా నమ్మం కదా. మన ఇద్దరం నమ్మనప్పుడు రాహుల్ గాంధీ చెప్పులు వేసుకొని వస్తేంది, చెప్పులు వేసుకొని రాకపోతే ఏంది, నాకు అర్థం కాదు. కానీ మీ స్టాండ్ ఏంది? రామ మందిరంలో చంపత్ రాయ్ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? గంభీరమైన ఆరోపణలు ఏంది? ఇవి వాస్తవాలా కాదా నాకు తెలియదు. ఈ కమిటీని మొత్తము మోదీ గారి నేతృత్వంలోనే డిసైడ్ చేసిండ్రు అని చెప్పి చెప్తున్నారు. దీనిలో యోగి ఆదిత్యనాథ్ గారిది ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ యోగి ఆదిత్యనాథ్ తెలిసిన తర్వాత గడ్డపర దించుతున్నాడు. నిన్న కూడా ఏదో మొత్తం న్యూస్లో వచ్చింది, సీసీ కెమెరాలు అవన్నీ పెట్టి కంప్లీట్గా యాక్షన్ తీసుకుంటున్నాడు యోగి ఆదిత్యనాథ్. ఆస్కారమే లేదుగా ఇప్పుడు మొత్తం కంప్లీట్గా. కమిటీలో కూడా మస్తు మార్పులు చేసిండ్రు అని చెప్పారు. వెనకటికి చక్రాధిపత్యమే నడిచింది. ఇలా పప్పు యాదవ్ అసుంటోడు వచ్చి మాట్లాడుతున్నాడు అని అంటే పప్పు యాదవ్ డైరెక్ట్గా చెప్తున్నాడు, ఈ హిందూ ఓట్లే నాకు వద్దు, నాకు డైరెక్ట్ నేను మైనారిటీ ఓట్లతోనే గెలుస్తా, నాకు వద్దు, మీ పంచాయతీ వద్దు, మీ పంచతంత్ర కథలు వద్దు అని చెప్పి పప్పు యాదవ్, రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీలు కుల్లామని చెప్తున్నారు. ఇలా డోంగ్ ఎవరు ఆడుతున్నారు బ్రదర్? భారతీయ జనతా పార్టీ వాళ్ళే కదా. మీ స్టాండ్ ఏందాడా? ఇప్పుడు వాళ్ళు లీడర్లు వచ్చి వాళ్ళు వచ్చి మాట్లాడినంత మాత్రాన ఫ్యాక్టే ఉంటుంది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇది జనాలు చూస్తున్నారు. మీ నరేటివ్ వెనక బ్యాక్ ఫుట్లో పెట్టబడుతున్నది. నరేటివ్లు నడుస్తలేవు ముంగటికి పోయి. రాహుల్ గాంధీ మీద పెద్ద మేము స్టేట్మెంట్లు ఇచ్చినాం, మేము అది ఇచ్చినామనంటే ఏం స్టేట్మెంట్లు నాకేం అనవడలే అవి. రాహుల్ మీరు చెప్పులు వేసుకొని వచ్చి మాట్లాడతారు, అది వేసుకొని వచ్చి మాట్లాడతారు అంటే సాక్షాత్తు బాలరాముడి దగ్గరనే కరప్షన్ జరిగిందబ్బా. గాడ కూర్చొని ఫోటో పెట్టుకొని పార్లమెంట్ పరిసరాలల్లో రాహుల్ గాంధీ చెప్పులు వేసుకొని వస్తే కదా పెద్ద ముద్దనా? నేను దేవుడిని నమ్మ అంటాడు రాహుల్ గాంధీ. నేను గుడికి రామ ప్రాణ ప్రతిష్ఠ అయితే పిలుస్తే పోలే ఈ కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళకేం ఫరక్ పడుతుంది రాబోయే నాకు అర్థం కాదు. ఈ బీజేపీ వాళ్ళు దాన్ని పెద్దగా నడుపుతున్నారు. కానీ చంపత్ రాయ్ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు అనేది పెద్ద క్వశ్చన్. చంపత్ రాయ్ డ్రైవర్కి అంత పవర్ ఉంటుందా? దీని నమ్మ జీవితం నాకు అర్థం కాదు. బుల్డోజర్ పెట్టిపిస్తారు, అది పెట్టిపిస్తారు, అది యోగి చేస్తున్నాడు. దానికంటే ముందు కమిటీ ఎవరు పెట్టినరు? ఈ పెద్ద చేపలందరినీ ఇవ్వడు. ఉన్కే ఘర్ మే ఛాపా హువా క్యా, కుచ్ పతా చలా తో యాక్షన్ క్యా ఆగే బడా, ఇవన్నీ చూడాలి కదా. Who is taking concrete actions and who is responsible for this and under whose accountability this has to be been is a matter of debate or not. The question is not Pappu Yadav kya kiya. It is a question పప్పు యాదవ్ ఏం చేసిండు అనేది పక్కకు పెట్టు, ఆయన పక్కలో వచ్చిన పప్పులు ఏం చేసిరు అనేది పక్కకు పెట్టు. మనమేం చేసినాం, మనమేం దారి తీసినాం, మనం ఎక్కడ తీసుకుపోయినాం, మన నైతిక బాధ్యత ఏంది, దాని మీద వచ్చి మాట్లాడాలి కదా. భారతీయ జనతా పార్టీ ఇప్పటిదాకా ఒకసారి దాని మీద ఏమన్నా ఇచ్చిండ్రా? ఇట్లా అయింది, ఇట్లా జరిగింది, ఇట్లా జరుగుతుంది, ఇట్లా చేస్తున్నాం, మేము ఇట్లా చేస్తున్నాం, ఓడని వచ్చి మాట్లాడిండా? లేదు. మీకు అర్థమైతలేదు. యు ఆర్ గోయింగ్ ఇన్ టు ఎ స్పైరల్, విషియస్ స్పైరల్కి వెళ్ళిపోతున్నారు. దీన్నే BCD అని అంటారు, బిగ్ కంపెనీ డిజీజ్ అని. ఎలక్షన్ జీत रहे हो ना आप लोग,
तो इससे क्या फ़र्क पड़ता है भाई, हम तो ठेकेदारी ले चुके हैं हिंदुत्व का. ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ బ్రదర్. రాహుల్ గాంధీ చెప్పులు వేసుకొని వచ్చిండా లేదా అని అన్నది కాదు. పార్లమెంట్ ప్రెమిసెస్లో పప్పు యాదవ్ ఆర్ సోకాల్డ్ పప్పుస్ ఏం చేసిర్రు అని అనేది కాదు. అర్థం చేసుకోండి. నిజాలు నిప్పు లాంటివి. భజన చేసినప్పుడు భజన చేద్దాం, బట్ తప్పు చేసినప్పుడు బాధ్యత కూడా తెలుపుదాం. భారత్ మాతాకి జై.